బీసీలో మైనార్టీలను కలిపారనడం బీజేపీ నేతలకు తగదని అన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కేంద్ర మంత్రుల మాటలు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. బండి సంజయ్కి పోస్టులో వివరాలు పంపిస్తామన్నారు షబ్బీర్ అలీ. పర్సనల్ 1-to-1 సర్వే చేసుకొచ్చినది దాఖలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. దాని మీద భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు కేంద్ర మంత్రి కానీ, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ, లక్ష్మణ్ గారు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ కోటాలో ముస్లింను కల్పించినారు, ఇది ఎక్కడ కూడా చరిత్రలో లేదు. 46% బీసీలు అలా 10.08 ముస్లిమ్స్, 56% బీసీలని చూపించినారు మైనారిటీస్ను కలుపుకొని. ఇది బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినారు. వేరే ఒక లేమ్యాన్ ఏం చదువు రానోడు చెప్తే చలే అతనికి తెలియదు కదా పాపం అనొచ్చు. కేంద్రంలో ఒక ఇంపార్టెంట్ పదవులో ఉంటూ పెద్దలు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకుంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ అలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడి బీసీల మధ్యలో ఒక చిచ్చు పెడుతున్నారు. ఇది కొత్తగా చేసిండు రేవంత్ రెడ్డి, ఎవరు చేయలేంది, ఇది భారతదేశంలో ఏంది కాదు అని పెట్టినారు. నేను ఈ లిటరేచర్ కంప్లీట్గా బై పోస్ట్ వాళ్ళ ఇద్దరిని పంపిస్తున్నాను, కిషన్ రెడ్డి గారికి వాళ్ళని. ఒక్కసారి ఎన్నిసార్లు కమిషన్ కూర్చున్నది, ఎట్లెట్లా కూర్చున్నది మీరు ఒకసారి తెలుసుకుంటారా బాబు. సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కొంతమంది ముస్లిమ్స్లో చాలా వెనుకబడిన, ముస్లిం అంటే ఒక మతం, హిందూ అంటే ఒక మతం, కానీ వృత్తి అందరిది ఒకటే. దుదకులోడిది ఒకటే వృత్తి. మేతర్ స్కాంజర్ అంటే వాళ్ళు కూడా మేతర్ చేస్తారు, హిందూస్లో కూడా మేతర్ ఉన్నారు. తర్వాత వాషర్మెన్ హిందూస్లో ఉన్నారు, ముస్లిమ్స్ వాషర్మెన్ ఉన్నారు. బార్బర్ హిందూస్లో ఉన్నాడు, ముస్లింలో బార్బర్ ఉన్నారు. అందు గురించి సుప్రీంకోర్టు 2010లో మతం మీద కాదు, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ చెప్పండి, వాళ్ళ మీద వృత్తి కూడా చూపించండి, ఏ వృత్తి ప్రకారంగా మరి ఇచ్చినారు. మరి ఒక కులానికి సంబంధించిన ధోబీకి ఇస్తున్నారు, ఇంకో కులానికి సంబంధించిన ధోబీకి ఇవ్వద్దంటే ఇది అన్యాయము అని